55,000 కోట్లు ఇవ్వండి. హైదరాబాద్ అభివృద్ధికి 55,000 కోట్లు ఇవ్వండి. మెట్రో నిర్మాణానికి 24,000 కోట్లు అవసరం. మూసి అభివృద్ధికి చేయూత అందించాలి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇది పరిస్థితి. అదే పని చేయండి. ఇంకో 55,000 కోట్లు అప్పియండి, ఇంకో 1,00,000 కోట్లు అప్పియండి, ఇంకా తెలంగాణ అప్పుల కుప్పగా మార్చండి, లేకపోతే ఇంకేదైనా నాగం పట్టియండి, ఇంకేమైనా బ్రష్ పట్టియండి, జనాల నెత్తి మీద ఇంకా ట్యాక్స్ టెర్రరిజం పెట్టండి. ఇటు రాష్ట్రం తీసుకోవాలి, అటు కేంద్రం తీసుకోవాలి. ప్రతి దాని మీద పాప్కార్న్ మీద కూడా మేము జిఎస్టీ వేస్తాం. ఆ పాప్కార్న్ సినిమాకి పోయి ఆ పాప్కార్న్ తింటుంటే జిఎస్టీ గుర్తొస్తుంది. ఆ తినాలనిపిస్తుంది, తింటే మనశ్శాంతిగా తినలేం. మళ్ళా ఆ జిఎస్టీయే. ఇవన్నీ చేయాలి. ఇవే మా బతుకులు మానవిగా. మేము ట్యాక్సులు కట్టాలి, రాష్ట్రానికి కట్టాలి, కేంద్రానికి కట్టాలి. ట్యాక్సులు కట్టి 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 మాకు మిడిల్ క్లాస్ జీవితాలకు ఏం మిగలవు. ₹1 నెల వచ్చేసరికి మిగలదు. మళ్ళీ ఏమైనా అయితే ఆగం పట్టించుకొని ఉరుక్కుంటా పోతే కార్పొరేట్ హాస్పిటల్లో మంగళసూత్రాల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో బంగారం అంతా పెట్టి హాస్పిటల్ బిల్లులు కట్టినా, మా కిడ్నీలు అమ్ముకున్నా, ఏం అమ్ముకున్నా ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు. ఇది చేయండి. ఇంకా అప్పుల మీద అప్పులు చేసుకుంటా పోండి. ఇంకా చేయండి, మస్తు చేయండి. ఇంకొన్ని రోజులు 9 నెలలకు 90,000 కోట్లు, ఏడాదికి 1,00,000 కోట్లు దాటింది మీ అప్పు కాంగ్రెస్ వాళ్ళది. అంటే 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు చేస్తారా? ఏడాదికి 1,00,000 కోట్లు అప్పు చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అయిపోయేసరికి 5 లక్షల కోట్లు అప్పు చేస్తారా? 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టిండ్రు? ఏం చేసిండ్రు అట్లా 1,00,000 కోట్లు? ఒక్క గ్యారంటీకి కూడా ఎగ్జిక్యూట్ చేయలే కదా. ఒక్క గ్యారంటీకి కూడా పైసలు లేవు. మాట్లాడితే పైసలు లేవు అని చెప్పి ఆ గబ్బునోర్లు వేసుకొని మాట్లాడితే పైసలు లేవు 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 లేవు. ఆ పైన అశ్విని దేవతలు ఏడున్నారు, ఆ తదాస్తు దేవతలు ఆ లేవు అన్నట్టే ఇట్లా అన్నారు. మార్కెట్ కూడా మొత్తం డౌన్ అయిపోయాయి. ఇక చేయండి, ఇంకా అప్పు చేయండి, ఇంకా అప్పు చేయండి. మెట్రో కోసం అప్పు చేయాలి మనం. రీజనల్ రింగ్ రోడ్ కోసం అప్పు చేయాలి మనం. అన్నిటికీ అప్పే. గోదావరి బనకచెర్లకు సహాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం. దీనిపై ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి. కేంద్ర మంత్రులకు ఉత్తమ్ లేఖ. ముఖ్యమంత్రి రేవంత్ కు ఘన స్వాగతం. ముగిసిన సీఎం దావోస్ పర్యటన. చిట్కలేయండి. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. ఎందుకు ఘన స్వాగతం? ఏమిటికి ఏం చేసిండ్రని ఘన స్వాగతం చూపిమను. 1,80,000 కోట్లు ఎంఓయూలు చేసుకున్న అగ్రిమెంట్లు. లాస్ట్ ఇయర్ కూడా గిట్లనే పోయి వచ్చిరాని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాట్లాడి తీసుకొచ్చిండు. ఎన్ని కంపెనీలు పెట్టిండ్రు, ఎన్ని శంకుస్థాపనలు చేసిండ్రో శ్రీధర్ బాబు అండ్ అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పాలి. ఎన్ని చేసిరు మీరు? ఎంఓయూలకే పరిమితమా? అగ్రిమెంట్లు అయినంత మాత్రాన ఏవో పైసలు వచ్చేసినట్టే వీళ్ళ బిల్డప్లు. ఏదో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అన్నాడు కదా, వీళ్ళు ఏమైనా పోయి యుద్ధాలు చేసుకొచ్చిర్రా? ఎందుకు వీళ్ళకి సన్మానాలు అని చెప్పి. అట్లనే యుద్ధాలు ఏమైనా చేసుకొచ్చిరా అని చెప్పి. అట్లనే మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోయి దావోస్కి పోయి యుద్ధం చేసుకొచ్చిండా, లేకపోతే జరిగే యుద్ధాలను ఆపొచ్చిండా? ఎందుకండి మంగళహారతులు? ఎందుకండి మళ్ళీ వెల్కమ్లు? మళ్ళీ దానికో పైసలు బొక్క మళ్ళీ అది కూడా తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ యొక్క దాంట్లోనే వేయండి. ఎందుకు? పరువు తీసుకొచ్చిండు అక్కడ. ఎక్కడ పరువు తీసుకొచ్చిండు? ఎందుకు పరువు తీసుకొచ్చిండ్రు? సారీ టు సే దిస్ రేవంత్ అన్న, నేను మిమ్మల్ని ఏం అంటలేను. నేను ఒక ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేనేమైనా ప్రిపేర్ అయ్యి వస్తా. నలుగురిలో మాట్లాడేటప్పుడు చిన్న పిల్లలు కూడా ఆఖరికి స్కూల్కి పోతే ఎల్కేజీ పోరగాళ్ళకు కూడా ఏమైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏమైనా ఈవెంట్స్లో స్కూల్స్లో అమ్మ ఈ స్పీచ్ మాట్లాడమని చెప్పి 10 సార్లు నేర్చుకొని పోతారన్న. మీరు ఒక తెలంగాణను అడ్రస్ చేసేటువంటి హానరబుల్ సీట్లో ఉన్నారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో మీరు ఉన్నారు. దేశ విదేశాలకి పోయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారన్నా? మీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీ సిపిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీకు ఎవరు కూడా స్పీచ్లు రాసిస్తలేరా? మీకు ఎవరు కూడా ఇంగ్లీష్లో మ్యాటర్ ఇస్తలేరా? మీరు దగ్గర పెట్టుకొని చదవచ్చు కదా, మీరు వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఎందుకు మొత్తం మిమ్మల్ని ఉద్దేశించి అందరూ ట్రోల్ చేస్తా ఉన్నారు? మొత్తం ట్రోల్స్ అవుతా ఉన్నాయి మీ ఇంగ్లీష్లో. నేను ఏమంటున్నా, ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు ముఖ్యమంత్రి గారు. ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు. హుందాతనంతో నేను తెలుగువాణ్ణి, నేను తెలుగులోనే మాట్లాడుతానని చెప్పి దావోస్లో పోయి చెప్పుంటే, పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే,
ఎవ్వరేమనుకోరు. ప్లీజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఒక్క మాట వాళ్ళకి చెప్పి, ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు తేజంగా, తెలంగాణ బిడ్డగా నేను తెలుగులోనే మాట్లాడతా. ఎవరేమంటారు రేవంత్ అన్న? ఎవరేమనరు. నేను తెలుగులోనే మాట్లాడతా. కంఫర్టబుల్గా మీకు వచ్చిన తెలుగులోనే మాట్లాడండి, బూతులు లేకుండా. ఓకే, ఎవరన్నా వాళ్ళకి అర్థం కావాలని చెప్పి మీ పిఏనో పిఎస్నో ఎవరినో చదువుకున్నోన్నో ఇంగ్లీష్ వచ్చినోన్నో ఎవరన్నా పెట్టుకొని మీరు మాట్లాడింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. తప్పేముంది రేవంత్ అన్న? అంతేగాని లేదా మీకు ఇష్టం లేదు, లేదా ఏం చేయాలి, మీరు ప్రిపేర్ అవ్వాలి ఒక ప్రోగ్రామ్కి. మీరు తెలంగాణ రాష్ట్ర పరువును, భవిష్యత్తును మీరు వేరే దేశాలలో నిలబెట్టడానికి ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో పోతున్నప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఇంత వ్యవస్థ ఉన్నది, ఇంతమంది ఉన్నారు, మీరు ప్రిపేర్ అవ్వాలా? మీరు మాట్లాడాలంటే స్పీచ్ రాసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకపోయినా చదవనికైనా వస్తుంది కదా. స్పీచ్ రాసుకోండి, చూసి చదవండి, చూసి మాట్లాడండి. లేకపోతే 2 లైన్స్ ఏమైనా నేర్చుకోండి. లేదా ఇందాక నేను చెప్పినప్పుడు నేను తెలుగు వాడిని, నేను తెలుగులోనే మాట్లాడతా, నాకు తెలుగు కంఫర్టబుల్. ఇవన్నీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా నేర్పిస్తారు. ఇంటర్వ్యూలలో కూడా నీకు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా మనం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రాన్స్లేట్ చేస్తాడు. తెలంగాణకు వచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీ తెలంగాణ యాసలో మాట్లాడుతుండా, తెలుగులో మాట్లాడుతుండా? మాట్లాడమని తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా? చెప్పలే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా ట్రాన్స్లేట్ చేస్తాడు. అట్లనే దావోస్కి పోయినప్పుడు అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలని, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు కూడా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి. మీరు తెలుగులో మాట్లాడాలి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. తప్పేమీ లేదు. అది హుందాతనాన్ని, మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది రేవంత్ రెడ్డి గారు. ఆప్షన్ 1. ఆప్షన్ నెంబర్ 2, మీ పిఎస్లు కానీ పిఆర్ఓలు కానీ మీకు మ్యాటర్ ఇస్తలేదా? ఏం మాట్లాడాలో చెప్పట్లేదా? ఎందుకు ఇట్లా పరువు తీస్తున్నారు? మీ పరువే కాకుండా తెలంగాణ మీ ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా మిమ్మల్ని ఒక ఎల్కేజీ స్టూడెంట్స్ చేసినట్టు ట్రోల్ చేస్తా ఉంటే ఎట్లా అనిపిస్తా ఉన్నది? నవ్వుకుంటున్నారు బయట జనాలు. ఎందుకు? నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలకి పక్కన వీళ్ళు ఎట్లా నవ్వుతున్నారో చూడండి. 1+1+ అంటారు. మీ పిఆర్ఓలు వీళ్ళంతా దందాలు చేయనికే ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? మీకు ఎవరు కూడా గైడెన్స్ కానీ స్పీచ్లు కానీ ఇవ్వడానికి ఎవరు లేరా? చెప్పండి. ఆ ప్రోగ్రామ్ అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీ షెడ్యూల్ ముందే ఉంటుంది కదా. So all those are looking forward China +1. China +1 is my state, Hyderabad. So from regional ring road to the border of Telangana is the rural area. సో నేను ఏమంటున్నానంటే, నేను మీ మేలు కోరి చెప్తా ఉన్నాను, ప్రిపేర్ అయ్యి మాట్లాడండి. అనవసరంగా ట్రోల్స్కి గురవ్వకండి. డెఫినెట్గా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని కించపరిస్తే ఒక తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ఓటర్స్గా, తెలంగాణ ప్రజలుగా మా అందరికీ కూడా అది అవమానకరమే. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మా అందరికీ కూడా అది అవమానకరమే. తెలియకపోతే తెలుసుకోండి. మీ ప్రోగ్రామ్స్ అని ముందే ఫిక్స్ అయి ఉంటాయి. మీరు ఒక స్టేజ్ని పంచుకుంటున్నారని మీకు ముందే తెలుసు. మీ ఒక ముఖ్యమంత్రిగా మీకు పిఆర్ఓలు ఎంతమంది ఉన్నారు? పిఆర్ఓలు జనరల్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ, లేకపోతే ప్రతి ఒక్క మినిస్టర్కి కానీ, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా పిఆర్ఓస్ ఉంటారు. పిఆర్ఓ స్పీచ్లు రాసిస్తారు, లేదంటే వాళ్ళు మ్యాటర్ ఇస్తారు. సో దయచేసి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒక పేపర్ పెట్టుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి, దానికి అనుకూలంగా మీరు మాట్లాడండి. లేదా మంచి తెలుగులో హుందాతనంతో మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడండి నీట్గా. దాన్ని ఎవరైనా కన్వర్ట్ చేస్తారు, అది ఇంకా మర్యాదగా ఉంటుంది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా ట్రోల్స్కి గురవద్దు. నేను నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళినా ప్రిపేర్ అయ్యి వెళ్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. హైదరాబాద్ తెలంగాణ ఈజ్ చైనా +1, 1+4 అని చెప్పి 1+4 అని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎందుకు? సో
ఎందుకు ఇట్లా ఇంకోటి ఉంది కదా ఆ, ఇగో. कोविड और एनीथिंग एक्सपायरी डेट के ऊपर ही मेडिसिन तैयार होता है तो वो एक्सपायरी डेट సో దయచేసి నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి ట్రోల్స్ మనకు అవసరమా? డెఫినెట్ గా నేను మిమ్మల్ని టీజ్ చేయట్లేదు, నేను ఎక్కిరించట్లేదు, నేనేం అనట్లేదు. కానీ మీ టీం మెంబర్స్ మీకు చెప్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ మీకు సలహా మాత్రం ఇస్తున్నా, అనవసరమైనటువంటి ట్రోల్స్ కి మీరు ఇరుక్కోకండి. ఛాన్స్ దొరికితే డెఫినెట్ గా ఎట్లాగో అందరు ట్రోల్ చేస్తారు సార్, మీమ్స్ చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఓకేనా? సో మీరు ఎక్కడ దొరకకుండా మీరు చూసుకోవాలి, మీరు ప్రిపేర్ అయి రావాలి, మీరు మాట్లాడండి. దయచేసి ఇటువంటి వాటికి నాకు చాలా మంది అంటే కాంగ్రెస్ ఏంది ఎందుకు ఇటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామనే స్థితికి మీరు దయచేసి ఇప్పటికే అందరు అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితికి మీరు దిగజారకండి. రేవంత్ రెడ్డి మార్క్ ఏంటంటే ఇగో ఇట్లా ట్రోల్స్ కి గురయ్యే మార్క్ అని చెప్పి ప్రజలు అనుకోవాలనా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటో మాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారి విజన్ ఏందో మాకు తెలియదు. మరి ఏందయ్యా రేవంత్ రెడ్డి గారు మార్క్ అంటే ఇగో ఇట్లా ఇంగ్లీష్ రాక వచ్చి రాని భాషలో మాట్లాడి ట్రోల్స్ కి గురవడమే రేవంత్ రెడ్డి సృష్టించిన ట్రెండు. రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పి అందరూ అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్ లోనే మాట్లాడండి, లేదా మీకు ఎవరైనా హెల్ప్ చేయకపోతే నిర్దాక్షిణంగా ఉద్యోగాలకు వెళ్ళి పీకి పడేయండి, స్పీచ్లు రాసిమ్మనండి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు. అంతేగాని దయచేసి ఇట్లా మీరు ఇది చేయకండి. అండ్ అట్లాగే పక్కన మీరు ఏదైతే 1+ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని మాట్లాడినారో వాళ్ళు కూడా మీరు చూసారో లేదో ఆ వీడియో మీరు చూడండి, నవ్వుతున్నారు పక్కన. 1+1+1+ ఏం 1+ సార్? మీరే ఆస్కారం ఇస్తున్నారు ఇట్లా ట్రోల్స్ కి. एक्सपायरी डेट के ऊपर ही मेडिसिन तैयार होता है तो वो एक्सपायरी डेट